మనకి తెలిసిందే కదా, సీనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ అవుతుందని మీకు ముందు వీడియో నేను అప్డేట్ అయితే ఇచ్చాను. సో మన సెక్రటరీ మేడం గారు, నాగలక్ష్మి మేడం గారు అయితే మాట్లాడతారు. ఈ కాంపిటీషన్ ఎలా జరుగుతుంది, సో ఎప్పుడు జరుగుతుంది ఏంటి అనేసి. సో మేడం చెప్పండి మేడం. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నా పేరు బొడ్డు నాగలక్ష్మి, కృష్ణా జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ సెక్రటరీ. ఇప్పుడు ఈ మీట్కి కూడా నేను ఆర్గనైజింగ్ సెక్రటరీ. ఈ మీట్కి అయితే మరి నాగార్జున యూనివర్సిటీ వారికి ముందుగా ధన్యవాదాలు తెలుపుకున్నాను. సింథటిక్ ట్రాక్ ఇక్కడ ఉండటం వల్ల నిజంగా అథ్లెట్స్కి ఒక లైఫ్ అనమాట. మేమందరం కూడా అథ్లెట్సే, చిన్నప్పటి నుంచి అథ్లెట్స్. నా హస్బెండ్ కూడా స్ప్రింటరు. మరి మన ఆకుల రాఘవేంద్ర గారు ఫెడరేషన్లో ఉన్నారు అంటే ఆయన కూడా అథ్లెటే. మేమందరం చిన్ననాటి నుంచి అథ్లెట్స్గా ఉండి అథ్లెట్స్ యొక్క పెయిన్ ఏంటి, వాళ్ళకి ఏం అవసరం అన్నది మాకు తెలుసు. కాబట్టి ఈరోజు ఇక్కడ యూనివర్సిటీలో 28 జిల్లాల నుంచి మరి అథ్లెట్స్ రావటం జరుగుతుంది. వీళ్ళందరికి కూడా మరి ఏం కావాలి అంటే నిజంగా కావాల్సింది, ఇది సిటీకి దూరంగా ఉంటుంది కాబట్టి ఫుడ్ కావాలి, వాళ్ళకి వాటర్ ఫెసిలిటీస్ కావాలి. ఇక్కడైతే అకామిడేషన్ కూడా ఉంది. మరి ఫోటో ఫినిషింగ్ వరకు వాళ్ళ టెక్నికల్ అఫీషియల్స్ కానీ అందరు రావటం జరిగింది. ఫోటో ఫినిషింగ్ ఢిల్లీ నుంచి వచ్చారు. వాళ్ళు కూడా ఈ మీట్లో ప్రతి ఒక్క ఈవెంట్ చేసే ప్రతి ఒక్క స్టూడెంట్కి, అథ్లెట్కి న్యాయం చేస్తారు. పర్ఫెక్ట్గా ఉంటుంది అఫీషియల్స్ అన్నది. మరి ప్రతిదీ ఫోటో ఫినిషింగ్తో సహా మరి స్టార్టింగ్ నుంచి ఫినిషింగ్ వరకు, అలాగే త్రోస్ కూడా ప్రతి ఒక్కటి చేస్తున్నారు. టెక్నికల్ అఫీషియల్స్ కూడా బాగా అనుభవం ఉన్న వాళ్ళు. ఇంకా కొంతమంది చెప్పాల్సిందంటే, నేను పార్టిసిపేట్ చేసినప్పుడు ఉన్న వాళ్ళ ఫాదర్స్ పిల్లలు కూడా టెక్నికల్ అఫీషియల్స్గా ఉన్నారు. రానున్న రోజుల్లో ఇంకా కొత్త వారు ఎవరైనా ఉంటే కూడా జిల్లాల నుంచి మేము అఫీషియల్స్గా మరి రాఘవేంద్ర గారు ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చి ఎగ్జామ్ కూడా పెట్టి వాళ్ళకి అఫీషియల్గా సర్టిఫికేట్ ఇస్తారు. దానికి కూడా మీరందరూ రెడీ అయ్యి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు, స్పోర్ట్స్ లవర్స్కి కూడా మేము వెల్కమ్ చెప్తున్నాము. ప్రతి ఒక్కరు వచ్చి నాగార్జున యూనివర్సిటీలో మరి ఈ టీం చూసి ఇక్కడ మీట్ ఎలా జరుగుతుంది, ఈ ట్రాక్ అండ్ ఫీల్డ్ నిజంగా చూస్తే కనుక మనం టీవీలో చూసిన దాన్ని మరిపించే విధంగా అసలు గ్రౌండ్ని చూస్తుంటే చాలా ఆనందంగా, చాలా ఆహ్లాదకరంగా ఉంది. స్టూడెంట్స్ కానీ బీపీటీ మెయిన్, ఈ బీపీటీ ట్రైనింగ్లో ఉన్న పిల్లలు కూడా 60 మంది వాళ్ళు ఇక్కడ ట్రైనింగ్ పొందుతూ, ఇక్కడ ప్రతి ఏ మీట్ జరిగినా ఎక్కడ జరిగినా కూడా వాళ్ళ టైం ఇస్తూ, వాళ్ళ ఎక్స్పీరియన్స్ పొందుతూ వాళ్ళకు కూడా ప్రాక్టీస్గా ఉండే వాళ్ళంగా వాళ్ళు కూడా ఉంటున్నారు. మేము వాళ్ళందరికి కూడా మా ప్రెసిడెంట్ గారు సంతోష్ కృష్ణ గారు ఉన్నారు. వారు డాక్టర్ అనమాట. బెస్ట్ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ విజయవాడ, వారు ప్రెసిడెంట్గా ఉండటం. వారు కూడా అథ్లెటే. వాళ్ళ నాన్నగారు శంకర్రావు గారు కోచ్ గారు, మా గురువు గారు. మరి మా గురువు గారు కొడుకే మరి ఈరోజు ప్రెసిడెంట్గా ఉండటం, వారే మరి ఇక్కడ స్పాన్సరింగ్ చేయటం కానీ అందులో మరి మా ఎమ్మెల్యే గారు సుజనా చౌదరి గారు బెస్ట్ ఈజ్ ద బెస్ట్ అంటూ మాకు ఎమ్మెల్యేగా వచ్చారు. వారు అడగంగానే మరి పిల్లలందరికీ కూడా బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా మా ఎమ్మెల్యే గారికి, అలాగే సంతోష్ గారికి, బెస్ట్ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ డాక్టర్ గారికి, మరి డాక్టర్ అండి